ఆడొచ్చి ఇచ్చిన తర్వాత అది తీసుకుని ఇంకొకటికి ఇచ్చి మరొకటి దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళకి వీళ్ళకి కనబడకుండా కక్కూసి దొడ్డి వెనక మళ్ళీ సీక్రెట్ రూమ్లో పెట్టేసి ఫోటో పెట్టమంటాడండి. ఏంటో సీక్రెట్ లాకర్? సైమన్ దగ్గర డబ్బు వేసిన బంగారం డబ్బులు అంతా అక్కడే ఉంటుందండి. అంత డబ్బు దాచుకోవడానికి మరుగుదొడ్డి తప్ప ఇంకేం దొరకలేదు వీడికి. ఐ డోంట్ నో. ఫోటో పెట్టడం దేనికి? అంత బంగారం డబ్బులు దాచిపెట్టిన చోట ఒక సీసీ కెమెరా పెట్టలేదా? ఐ డోంట్ నో. అంత కష్టపడి కొట్టేసిన డబ్బులు దాచుకున్న ప్లేస్ సూపర్ స్టార్కి చూపెట్టడం మంచి ఐడియా అయినా? ఐ డోంట్ నో. ముంచిన మొగ్గులో మంది ఏమైంది? దయాలుగాడు నువ్వు గనక సైమన్ కొడుకుని చంపకపోతే ప్రీతిని చంపేస్తానని చెప్పి సూపర్ స్టార్ని భయపెడతాడండి. సైమన్ కొడుక ఆడేవాడు గేమ్ బానా? ఓ ఇక్కడ ఒకడు ఉన్నాడన్న సంగతే మర్చిపోయింది. సూపర్ స్టార్ అని క్షమించి వదిలేస్తాడండి. ఆడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన ప్రియురాలని ఆలింగనం చేసుకుంటాడు. ఏ లింగనం? కౌగిలింత హగ్గు. షిప్ కెప్టెన్ కూతురు పెళ్ళి అలాగా ఆగిపోయింది. కనీసం వీళ్ళిద్దరన్నా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అదే 10,000. సూపర్ స్టార్ ఆ అమ్మాయిని బూడిది సేరికి కట్టేసి ప్రీతిని కనుక వదలకపోతే బటన్ నొక్కేసి బూడిచ్చేస్తానని భయపెడతారండి. ఆడు వదిలేస్తాడు. బనానా గాడి గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చి కట్టేస్తే ఇడు రాజశేఖర్ కూతురుని ఎందుకు వదిలేస్తాడు? బనానా గడిని ప్రేమలో పడేసిన అమ్మాయి మరెవరో కాదు, దయాల్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మెంటలకి పెట్టి విస్టింగ్ చేద్దాం సార్. ఏంటి నువ్వు మాట్లాడేది? వీళ్ళిద్దరూ పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్గా ట్రైనింగ్ తీసుకుని సైమన్ దగ్గరికి అండర్వేర్ ఏజెంట్లా వెళ్ళిపోయి ఆయన దగ్గర డబ్బులు దొబ్బేసి ఫుల్గా సెటిల్ అయిపోవాలని మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తారండి. వీళ్ళిద్దరు టార్గెట్ డబ్బులు. సైమన్ దృష్టిలో దయాలు ఆల్రెడీ అలాగే చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడైనా దూరంగా పారిపోయి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటే హాయిగా పెళ్లి చేసుకుని పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ స్టార్ట్ చేసి హ్యాపీగా బతకచ్చు కదా. బ్రతకరు. వాకే నెక్స్ట్. బాధపడిపోతున్న బనానాతో సూపర్ స్టార్ మోసపోయాననుకోకు, తప్పించుకున్నాననుకో అని యావత్ కురనాయాలందరూ కనెక్ట్ అయిపోయాడు. ఇలా కూడా చెప్పేస్తారండి. ఇలా ఎవరమ్మయ్యావో దయాలుగాడు నేను చెప్పింది చేయకపోతే నన్ను మా అమ్మని చంపేస్తాను అన్నాడు. దొంగ సచ్చినోడు దయాలుగాడు అని చెప్పి కన్నీళ్ళు పెట్టేసుకోగానే ఈ బనానా గాడి కరిగిపోయి ఇడిపించేసి కౌగిలించేసుకుంటాడు. అమ్మయ్య పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలి. ప్లేటు ఫిరాయించేసి లాగిపెట్టి తన్నేసి కళ్ళలో దుమ్ము కొట్టేసి లారీ డోర్తో బుర్రబగల కూడేది. అసలే కుర్రోళ్ళందరూ పెళ్లి మాట ఎత్తితే ప్యాంటు తడిపేసుకుంటున్నారు. ఇంకా అలాంటి సీన్లన్నీ పెట్టి అమ్మాయిల మాట అనబడితేనే తడుపు జ్వరం వచ్చేలా చేస్తారు. మార్కెట్లో చింతకాయలు కంటే సింగిల్ చింతకాయలు ఎక్కువైపోతున్నాయి.